ఫ్రెండ్స్, ఒక భార్య భర్తల జీవితంలో మూడో మనిషి ఎంట్రీ ఇస్తే ఆ బాధ నరకంగా ఉంటుంది, అవునా? అయితే ఇక ఇప్పుడు త్రిష విషయంలో కూడా అదే జరిగింది. అంటే త్రిష ఒక మూడో మనిషిగా విజయ్ జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే నిజానికి విజయ్ చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్. అంటే అసలు ఎక్కువగా మాట్లాడరు ఆయన. చాలా ముభావంగా ఉంటారు. ఆయనతో పనిచేసిన ఏ హీరోయిన్‌ని మనం పలకరించినా కూడా ఒకటే మాట చెప్తారు. ఏమనంటే, ఆయన చాలా తక్కువ మాట్లాడతారండి. ఎక్కువ పని చేస్తారు. ఏదైనా షాట్ ఉంటే ఒక్క టేక్‌లో ఓకే అయిపోతుంది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ అందరూ ఆయన్ని నెత్తిన పెట్టుకుంటారు. ఆయనతో ఫుల్ లెంగ్త్ యాక్టివ్‌నెస్ ఉంటుందంటూ చెప్తారు. అయితే ఆయన యాక్షన్‌కే ఫిదా అయిపోయి తన భార్య సంగీత కూడా ఇక విజయ్‌ని ఇష్టపడి ఒక ఫ్యాన్ గర్ల్ లాగా లండన్ నుంచి చెన్నైకి వచ్చి సంతకం చేయించుకుని తనతో ఫోటోగ్రాఫ్ దిగింది. ఆ సమయంలో విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తన కుటుంబానికి కూడా పరిచయం చేశాడు. అయితే ఇక ఆ తర్వాత వాళ్ళ పెళ్లి 1999లో అయింది. కానీ ఇప్పుడు విషయం ఏంటి అంటే సంగీత్‌కి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. కారణం ఏంటి అంటే తను చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. తెలియకుండానే ఎక్కువగా ఏడ్చేసింది. కారణము తను తన భర్త ప్రమాణ స్వీకారానికి రాకపోవటం. దానికి తోడు తన ప్రమాణ స్వీకారానికి త్రిష రావటము, ప్రతి ఒక్కరు కూడా మీరెందుకు వెళ్ళలేదు? మీకు విజయ్‌కి మధ్య ఏం జరిగింది? పిల్లల కోసమైనా మీరు మారొచ్చు కదా! అంటూ రకరకాలుగా ఆమె పైన విమర్శలు గుప్పించేవాళ్ళు కొంతమందైతే. కొంతమంది ప్రశ్నించేవారు. మరి కొంతమంది మీరు తప్పు చేశారని స్టేట్మెంట్స్ పాస్ చేసేవాళ్ళు. ఇలా రకరకాల మంది ఉన్నారు. అయితే నిజానికి విజయ్ కూతురైన దివ్య సాషా వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత కుదిరింది. అయితే విడాకులు ఇచ్చేద్దాము అనుకున్న సమయంలో ఇక లేదు లేదు నా పిల్లల కోసం నేను నా మనసు మార్చుకోవాలి. ఎందుకనంటే పిల్లలనేవాళ్ళు భార్యాభర్తల నుంచి తల్లిదండ్రులుగా ప్రమోషన్ చేసి అంటే ఇప్పుడు ఒక ఆడ, మగ కలుస్తారు, పెళ్లి చేసుకుంటారు. భార్యాభర్తలుగా ఉంటారు. కానీ పిల్లలే వాళ్ళని జీవితాంతం నిండు నూరేళ్ళు కలిసి ఉండేలాగా చేస్తారు. అదే బాధ్యత, అదే కుటుంబం కదా! అయితే ఎన్నో సందర్భాల్లో విజయ్ తనకు అంటే త్రిష విషయంలో తనకి అన్యాయం చేస్తున్న సమయంలో కూడా తను బాధను దిగమింగుకుంది. ఇప్పుడు ప్రతి మగవాడికి ఒక వీక్‌నెస్ ఉంటుంది. అలా అని విజయ్ ఏమి త్రిష విషయంలో ఏమి పెద్ద వేరే విషయం ఏం చేయలేదు. కానీ త్రిష మాత్రం విజయ్‌ని వాడుకుంటోంది అని చెప్పేసి సింగర్ సుచిత్ర తెలుసు కదా! తమిళ్ సింగర్ సుచిత్ర ఆమె చెప్పింది. విజయ్ చాలా మంచివాడని, త్రిష అనవసరంగా తనని వాడుకుంటోందని, అసలది విజయ్‌కి తెలియటం లేదని, తెలిసే సమయానికి తను తన కుటుంబాన్ని మిస్ అవ్వచ్చు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక త్రిష విషయంలో విజయ్ వెనక్కి తగ్గాడా అంటే తగ్గాడు. కానీ పరిస్థితులు తనని వేరే విధంగా నడిపిస్తున్నాయి. ఇక ఏం జరిగింది అంటే తన భార్యకి అసలు ఏమైంది అంటే తన భార్య చాలా ఎమోషనల్ అయిపోయింది. విపరీతంగా ఏడ్చేసింది. అంతేకాకుండా తను కేవలం ప్రమాణ స్వీకారం జరుగుతుందా? జరగదా? జరిగితే ఏ రకమైన అంటే ఆహ్, ఎటువంటి అడ్డంకులొస్తాయి? ఎందుకంటే విజయ్ పార్టీ స్థాపించిన తర్వాత, తను గెలిచిన తర్వాత 8 సీట్ల దగ్గర ఒక చిన్న పాయింట్ పడింది. కాంగ్రెస్ సపోర్ట్ చేసినప్పటికీ తనకి సంబంధిత సపోర్ట్ రాకపోవడంతో తన ప్రమాణ స్వీకారం లేట్ అవుతుందా? ఈలోపు అన్నా డీఎంకే పార్టీలు ఏదైనా గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారా? ఇలా రకరకాల ఆలోచనల నడుమ విజయ్ ప్రమాణ స్వీకారం ఇదైంది కదా! సో, ఆ విషయం గురించి సంగీత గారు చాలా అంటే చాలా బాధపడ్డారట. అంతే కాకుండా ఎప్పుడైతే ఆవిడ ఇక విజయ్ పరిస్థితి అంటే విజయ్ ప్రమాణ స్వీకారానికి తను వెళ్ళలేకపోయిందో చాలా బాధపడిపోయిందంట. ఎమోషనల్ అయిపోయి వెక్కి వెక్కి ఏడవడంతో తనకి కొద్దిగా బీపీ అనేది ఫ్లక్చుయేట్ అవ్వటము, కొద్దిగా హార్ట్ బీట్ పెరగటం వల్ల హాస్పిటల్ జాయిన్ అయింది. కానీ అదేమి పెద్ద విషయం కాదు. తనిప్పుడు బాగానే ఉంది. కొంచెం సెలైన్ అది ఎక్కిచ్చారు. ఆమె రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. ఎందుకనంటే లండన్‌లో ఇంత వేడైతే ఉండదు. కానీ ఇక్కడ చెన్నై కానీ, మన తెలుగు రాష్ట్రాలు గానీ, ఇండియా మొత్తం అంతా కూడా సమ్మర్ నడుస్తుంది కదా! విపరీతమైన వేడి కారణంగా కూడా ఆవిడ చాలా ఎమోషనల్ అండ్ టైర్డ్‌నెస్‌కి గురయ్యారట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అసలు విజయ్ భార్య బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరిగిపోతుందండి. వాళ్ళకి 1 కాదు, 2 కాదు 9 దేశాలలో వ్యాపారాలున్నాయి. ఆమె పేరు మీద దాదాపుగా 300,00,00,000 రూపాయల ఆస్తులున్నాయి. అయితే ఒకానొక దశలో ఆమె విజయ్‌కి అప్పిచ్చినట్టుగా కూడా కొన్ని ఫినాన్షియల్ ఎఫిడవిట్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇక సంగీత వాళ్ళ నాన్నగారు
పెద్ద బిజినెస్ మ్యాన్. ఇక ఫస్ట్ నుంచి కూడా తను విజయ్కి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. అంటే విజయ్ ఏదైనా చెయ్యాలన్నా, అంటే తను ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్ చేయాలన్నా, సినిమా చేయాలన్నా కూడా మీరు ఇది చెయ్యండి, మీరు ఇలా చేస్తే చాలా మంచిది, అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పేసి చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేది. ఆ ఎంకరేజ్మెంట్కి చాలా ఫిదా అయిపోయాడు కూడా విజయ్. కానీ 2018 ఆ టైంకు, అంటే ఎప్పటి నుంచో విజయ్ త్రిష ఇద్దరు కలిసి సినిమాలు చేస్తుండేవారు, కానీ తెలియకుండానే త్రిష విజయ్కి దగ్గరయింది అన్న విషయం తెలుసుకున్న సంగీత ఎమోషనల్ అయిపోయింది, తట్టుకోలేకపోయింది అనమాట. ఎలాగైనా సరే దాన్ని తను చాలా పోరాడింది. ఇక 2021లో తను, అంటే విజయ్ కొద్దిగా ఎదురు తిరగడం సంగీతకి, తన విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం చేయటం, ఎప్పుడైనా అంతే కదా, ఒకళ్ళు వేరే వాళ్ళ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోండి, సొంత వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడం కష్టం అవుతుంది కదా. సో ఆ రకంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు అయితే వచ్చాయి. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు అయితే వచ్చాయి, కానీ పిల్లలు మాత్రం, ముఖ్యంగా చిన్న కూతురు దివ్య మాత్రం అస్సలు అంటే అస్సలు అమ్మ నాన్నల్ని విడిపోనిచ్చేది కాదు. అమ్మ నాన్నలు ఎప్పుడు కలిసే ఉండాలి అనుకుంటూ ఉండేది. కానీ కొడుకు మాత్రం తన విజయ్ పద్ధతి వాళ్ళ అమ్మ విషయంలో నచ్చేది కాదు. ఎలాగైనా సరే నాన్న చేస్తున్నది తప్పు, అలా జరగకూడదు, అమ్మ ఎంత సపోర్ట్ చేస్తుంది, ఎందుకని అమ్మ విషయంలో అలాగ అన్యాయం చేస్తున్నారని చెప్పేసి అనుకోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా విజయ్ వ్యక్తిగత విషయమే, అదేం తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఏదైనా జరగచ్చు. కానీ త్రిష అలా చేయటం కరెక్ట్ కాదు కదా. ఒక పెళ్ళైన వాడి జీవితంలో త్రిష వెళ్ళటం కరెక్ట్ అస్సలు కాదు. ప్లస్ వాళ్ళ జీవితంలో వేరే వేరే కోణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు భార్యతో ఆల్రెడీ విడాకులు అయిపోయింది అనుకోండి, ఆ విషయం వేరే. కానీ ఆల్రెడీ చక్కగా పచ్చగా ఉన్న సంసారం ఇది కాస్త అతలాకుతలం అయిపోయింది కదా. సో ఇప్పుడైతే ఆవిడ హెల్త్ పరిస్థితి అయితే బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే కొంచెం ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్లు తనని కేర్ తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరి క్వశ్చన్ ఒకటి ఉంది, విడాకులు మరి తను క్యాన్సిల్ చేసేసుకుందా, తను ఏమైనా మళ్ళీ మనసు మార్చుకుందా అని చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. కానీ తనైతే మనసు మార్చుకోలేదు, విడాకులు అయితే ఇవ్వడానికి తను సిద్ధంగా లేదు. ఎందుకంటే పిల్లలంటే తనకి చాలా ఇష్టం. ఆ పిల్లల్ని ఒప్పించడం, అంటే వాళ్ళ పిల్లల విషయంలో తను తప్పు చేయకూడదు, నేను అలా చేసి వాళ్ళ మనసును బాధ పెట్టకూడదు, విజయ్ చేసిన తప్పే నేను చేస్తే వాళ్ళు ఇంకా బాధపడతారు, వాళ్ళకి అమ్మా నాన్నల మీద నమ్మకం పోతుంది అని చెప్పేసి ఆ రకంగా నిర్ణయం తీసుకుంటున్నాడ. మరి ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీరు మాకు కనుక ఒక్క లైక్ ఇచ్చినట్టయితే మేము దీనికి సంబంధించిన ఎన్నో రకాల అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాం. మీకు కనుక అప్డేట్స్ కావాలి అంటే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు కూడా చూసినట్టయితే ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. మరి లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.